తృతీయంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురువుతో కలిసి ఉండడం వలన, అక్కడే రవిచేత హస్తగతం అవ్వడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం నడిపించే వారు ఎంతో జాగ్రత్త అవసరం సుమా. అదే కాకుండా సప్తమంలో కేతు సంచార స్థితి, వ్యయంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి రోజున, పూర్ణిమ తిథి ఎందున ఎలాంటి పనులు పెట్టుకోకుండా వాయిదా వేసుకోవడం ఉత్తమము. అనేక రకాలుగా అవకాశాలు ఉండినను మీరు సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. అనేక రకాలుగా విజయానికి దగ్గర అయ్యే పరిస్థితి మధ్యలో ఆటంకాలు ఉన్నట్లయితే విజయం కోసం మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలో పోసి మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం. సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలుకుతూ రాబోయేటువంటి బంగారు భవిష్యత్ కాలానికి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.